నాడు హాయ్ హలో గాయ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి అయితే 4:30 అయితే అవుతుంది టైం వచ్చేసి. ఇక నేనైతే ఇందాకనే లేచిన, అప్పుడైతే పడుకున్నా. ఇందాకనే లేచి ఇక అప్పుడు కొంచెం వాటర్ అయితే కొంచెం లేట్ పెట్టిన వాళ్ళకు, అట్లా అని చెప్పేసి అయితే ఇప్పుడు కొంచెం పెడదామని చెప్పేసి అయితే వెళ్తున్నా. ఇక నాతో పాటు ఇక మా బ్రౌనీ కూడా వస్తుంది. ఇక ఇక్కడైతే ఈరోజు అయితే క్రికెట్ ఆడలేదు. చూస్తారు కదా, ఇప్పుడు అయితే వాటర్ అయితే పెట్టేసి వచ్చి స్నానం అయితే వేసుకోవాలి. అట్లా అని చెప్పేసి అయితే ఇక స్పీడ్ అయితే వచ్చేస్తున్నా. ఇక నాతో పాటు ఇక నా వెంబడ మా బ్రౌనీ కూడా వస్తుంది. ఏనాడు బ్రౌనీ ఇక తెలుసు కదా, డైలీగా నా వెంబడినే ఉంటుంది. కదా అయితే ఎటు వెళ్ళినా నా వెంబడినే వస్తుంది. చూస్తారు కదా. ఏయ్ బ్రౌనీ, ఇక వాటర్ అయితే పెట్టాలి. వాటర్ పెట్టి కొంచెం లైట్గా ఇక గడ్డేసి వస్తే అయిపోద్ది వర్క్ అయితే. ఇక స్నానం చేసుకుంటే అయిపోతుంది. ఇక పచ్చిగడ్డ అయితే ఆల్రెడీ ఉంది. ఇక వీటికైతే ఆల్రెడీ చూస్తున్నాను, ఆ కోసమే వాటర్ అయితే పెట్టేయాలి. ఇక వాటర్ పెట్టేస్తే డైరెక్ట్ వచ్చి దానికి గడ్డేసి తీసుకొని పోవడమే. కొద్దిసేపు అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇక స్టిల్ బ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తారు కదా, వస్తూ ఉంది ఆ ఎంబల్ని. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఆల్మోస్ట్ దగ్గరదాకానైతే వచ్చేసిన బళ్ళకు. అవి అయితే చూస్తూ ఉంది నాయనన్నే. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే వాటర్ అయితే పెట్టేస్తా. వాటర్ పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత వచ్చి ఒక బర్రెని తీసుకొని ఇంకొక బర్రెని అయితే ఇక్కడనే ఉంచేసి వెళ్ళిపోతా. ఆల్మోస్ట్ ఇంకొక 2-3 డేస్లో ఇక్కడైతే సొప్పనైతే అయిపోతుంది. ఇక అక్కడికే షిఫ్ట్ అయితే అవుతాయి. చూస్తారు కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడైతే ఇంకొకటి ఉంది. వాటర్ అయితే పెట్టేస్తా. వాటర్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాయి. మా బ్రౌన్ వచ్చి అయితే ఆడుతుంది అక్కడ పరదల. ఇవైతే ఇక్కడ ఉంది, రెండైతే ఇక్కడనే ఉన్నాయి. వాటర్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తాము. ఇక తెలుసు కదా, నేనైతే ఇక్కడనే పెడతా వాటర్ వచ్చేసి అయితే. ఇక ఇది వచ్చేసి అయితే ఇక మా బలూన్ కట్టేసే దగ్గరనైతే ఈ ఇల్లు అయితే ఉంటుంది. ఇక అందుకే ఇక్కడైతే పెట్టేస్తా వాటర్ ఎప్పుడు. వాటర్ అయితే తీసేసుకున్నాం. వాటర్ తీసుకొని వాటర్ అయితే పెట్టేస్తే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. వాటర్ అయితే తాగుతుంది ఒకటి, ఇంకా దానికి కూడా పెట్టేస్తే అయిపోద్ది వర్క్. ఇది వచ్చేసి ఇక బకెట్ వాటర్ అయితే తాగింది. ఇంకా కొన్ని పెట్టి దానికి కూడా పెడతా. అదైతే చూస్తూ ఉంది చూడండి, చేత అయితే చూస్తుంది. దీనికైతే పెట్టేసిన కంప్లీట్ అయిపోయింది. ఇంకొక బకెట్ అయితే పెడితే దీనికి కూడా ఒక బకెట్ అయితే కంప్లీట్గా తాగింది. చూస్తారు కదా, దీనికి కూడా పెట్టేసిన.
ఇప్పుడే లేచిన. ఇక మేము వచ్చేసి నైట్ అయితే అందరం మా గల్లీలో ఉన్న వాళ్ళందరం పైన అయితే పడుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ అందరం, మా గల్లీ ఫ్రెండ్స్ అందరం. ఇక మా ఇంటి దగ్గరనైతే మా సంఘం అయితే ఉంటుంది, మా కమ్యూనిటీ, దానిపైన అయితే పడుకుంటున్నాం. అందరం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం నైట్ అయితే, మంచి రోజు. ఇప్పుడు వచ్చేది ఏదైతే వాటర్ అయితే తాగుతుంది. ఆల్మోస్ట్ ఇది కూడా బకెట్ అయితే కంప్లీట్ చేసింది, అందుకనే వాటర్ అయితే ఇక పెట్టేసిన. ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ 12కి వచ్చేసి అయితే పెట్టేసిన. 12కి ఎట్లా అని చెప్పేసి అయితే కొంచెం మధ్యాహ్నం అయితే ఎక్స్టెండ్ అయితే చేసేసిన. టైం వచ్చేసి ఇదైతే నేను మాట్లాడుతుంటే అన్నయ్య చూస్తుంది. చెప్పు. ఏ బ్రౌనీ ఏం తిరుగుతున్నామే ఊకే ఇడికి అత్తేయాలిగా, తిరుగుతూనే ఉంటుంది. చాలా అనుకుంటా దీనికి. ఈ బకెట్ వచ్చేసి దీనికైతే పెడదాం, తాగుతుందేమో చూడాలి. ఇక ఆల్మోస్ట్ అయితే తాగదు, ఎందుకంటే ఒకదాని ఎంగిలి ఇంకొకటి అయితే తాగదు. మా బళ్ళు వచ్చేసి అయితే ఇక చూసారు కదా, బకెట్లో వాటర్ తెచ్చి పెట్టినా కూడా తాగడం లేదు. దాని పనిలో అది అవుతుంది, చూస్తురుగా. ఇక నెమరేసుకుంటుంది. నెమరేసులు అంటే తెలుసు అనుకుంటా. నెమరేసులు అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. ఇక బళ్ళు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది నెమర్ అంటే. అదైతే దాని పని అయితే అది చేసుకుంటుంది. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇది వచ్చేసి అయితే ఇక కొన్ని దీనిపైన ఇదైతే మళ్ళీ ఇది ఫీల్ అయితే దీనికి వేయకుంటే దీనికైతే పోసేసిన. ఇప్పుడు వచ్చి అయితే అక్కడ ఉన్న ఆ పరద కింద ఉన్న సొప్పన అయితే తీసి బళ్ళకి వేయాలి గాయస్. ఇక బకెట్ అక్కడ పెట్టేసి వచ్చి సొప్పన అయితే వేద్దాం మనం. చూస్తూ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ వచ్చే పుదీనా నీట్గా ఉంది, మంచిగా పుదీనా. చూస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే సొప్పు వేయాలి. సొప్పు వేసిన తర్వాత అయితే ఇంటికి పోయి దాని వెళ్ళి స్నానం అయితే చేయాలి గాయస్. స్నానం చేసినాక కలుద్దాం గాయస్. ఓకే, మళ్ళీ సాయంత్రం బళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్. స్టిల్ వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. సపోర్ట్ చేయండి నా ఛానల్ని అయితే. చూస్తారు కదా, ఇటొకటి అటొకటి అవుతుంది. ఇప్పుడు వచ్చేసి సొప్పు వేసి అయితే వెళ్ళాలి. ఇక ఇప్పుడే సిద్ధిబడికి వచ్చేసిన. ఈరోజు అయితే ఇక బర్రెని అయితే నేను కొట్టుకురాలి. ఇక నేను ఈరోజు లేనందుకు ఇక మా బర్రె అయితే తెంపుకుంది ఈరోజు. ఇక నేనైతే ఇప్పుడే వచ్చిన. ఇక దుడ్డు అయితే ఇక్కడనే ఉందని చెప్పి ఇక దీనైతే తిప్పుతున్నా. చూస్తారు అది ఇంకా ఏదైతే ఇక్కడనే ఉంది, మొత్తం చుట్టుకుంది. ఇది వచ్చేసి అయితే మొత్తం చుట్టుకుంది గాయస్. ఇప్పడానికైతే అస్సలేదు, మొత్తం చుట్టుకుంది. ఇక ఇప్పుడైతే దీన్ని నింపాలి. ఇప్పిన తర్వాతనైతే కలుద్దాం. అయితే వచ్చింది గాయస్. ఇదైతే తీసేసిన చిక్కు. ఇప్పుడైతే ఇక 3 అయితే తిప్పాలి. చూస్తారు కదా, ఇది ఇప్పడానికి ఈరోజు అయితే కొంచెం ఇక మా బర్రె అయితే దింపుకుంది గాయస్. మా బర్రె అయితే దింపుకుంది. ఇక కట్టేసిర్రు నేను వచ్చే వరకు అయితే. ఇంకా నయం ఇంకెటు ఉరకలేదు. ఇక మా దుడ్డు అయితే అవతలేదు ఇప్పేదాకా కూడా. అయిపోయింది, ఇప్పేసిన. ఇక ఉరుకుతూనే ఉంటుంది. ఇక రన్నింగ్ స్టార్ట్ చేస్తుంది ఆల్మోస్ట్. ఇదైతే పట్టు
తాడు పట్టుకొని వెళ్ళి కట్టేయాలి ఇక. దుడ్డు అయితే ఉరికొస్తుంది. ఇక దుడ్డుని కట్టేసే ప్లేస్లను అయితే బరణి అయితే కట్టేసారు మా వాళ్ళు. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇక బరణి కట్టేసిన ప్లేస్లను అయితే దుడ్డుని అయితే కట్టేస్తున్నా. దీనికైతే కట్టేయాలి. దా దా ఇదైతే మేస్తుంది కాబట్టి చూస్తారు కదా. ఈరోజు బర్రె వచ్చేసి అయితే తెంపుకుందంట, మనకు కూడా తెలియదు తెంపుకున్నట్టు. ఇక ఆ బర్రెకి అయితే ఇప్పుడు పోయి గడ్డ అయితే వేసి రావాలి, ఎందుకంటే గడ్డ అయితే ఓరేయలేరు. ఇక ఇప్పుడైతే గడ్డ వేసి రావాలి దానికైతే. ఇక అక్కనైతే కలుద్దాం మళ్ళీ. ఇక మా ఫ్రెండ్ కానీ తోలుకొని అయితే వెళ్తా గడ్డ వేసి రావడానికి. గడ్డేసి రావడానికి అయితే వెళ్తున్నాను ఇక ఇప్పుడు. ఇగో నేను బర్రెని కొట్టుకోరానికని పోతున్నా. వచ్చిన విజయగడ వచ్చిండు, విజయగడతో మాట్లాడినా కొద్దిసేపు. అయ్యో మాట్లాడినాక పోతుంటే ఆయన వచ్చి అదే షోరూమ్ మూసేస్తారంటే బండి సర్వీసింగ్ ఇచ్చిండంట. ఆయనతో డైరెక్ట్ అటే పోయినాయి ఆయనతో. ఏమంటారా నీళ్ళు పెట్టి నేను వచ్చేటట్లు ఏననుకున్నట్టుంది కదా, తెంపుకున్నట్టుంది అది. ఈరోజు కొంచెం చీకటి కాగానే తెంపుకొని వచ్చేసింది అది. దీనికి గడ్డెత్తి అయిపోతుంది. నేను ఇదే తెంపుకుంది కావచ్చు, ఇంకా వారికి ఇట్లా మేసింది అయ్యిందో దాన్ని అనుకున్నా. ఫస్ట్ నాకు ఆ తెంపుకుందాగానే దొరికింది అన్నది కాదు అమ్మ, మళ్ళీ వాళ్ళన్న ఏమన్నా తిన్నా అయింది వారి. అదే వారికి ఇట్లా చూడ సొప్ప మేసింది అప్పటిది, ఇప్పుడు ఏం లేదు దీనికి తిననీకి. అందుకనే అన్న చూడు సొప్ప సాయంత్రం మేసింది నీకే. సొప్ప వేయడానికి వచ్చిన పట్టుకో. సొప్ప ఆల్రెడీ కొంచెం తీసి పెట్టిండ్రా, అప్పటికి వేద్దామని వచ్చి కొంచెం తీసి పెట్టిన, ఆల్రెడీ గుంజి పెట్టిన, కొంచెం తీసి పెట్టిన. గిట్లనే అప్పటి డైరెక్ట్ చేసుకోవచ్చని కొంచెం గుంజి పెట్టిన. కొంచెం ఎట్లా చెప్పినా కానీ రోజు వస్తారు లేట్ అవుతుంది. రాక వస్తుంది అది. Right, bye. Enjoy your food. Bye guys. Bye friends.
ఇక ఇప్పుడు వచ్చి అయితే వెళ్తున్నాం. ఇక గడ్డ అయితే వేసినాం, అయిపోయింది. ఇక ఇంటికైతే వెళ్తున్నాం. ఈ గల్లీ పీస్ఫుల్ ఉంటుందిరా. ఇక ఉన్నా కూడా ఇంట్లో డోర్ వేసుకుంటారు, సైలెంట్గా ఉంటారు. హాయ్ గాయస్, చూస్తారు కదా, ఇప్పుడైతే మేము చెమ్మడానికి చెమ్మలు అయితే గీస్తున్నా. మీరు చెమ్మలు ఎట్లా గీస్తారు చెప్పండి గాయస్. నేనైతే ఇట్లనే గీస్తా. చూస్తారు కదా, నేనైతే ఇట్లా గీస్తా చెమ్మలు. ఇంక ఇవి కూడా గీయాలి 3 ఇవి ఇట్లాగా.